హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టంలో అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో దాని యొక్క డిసడ్వాంటేజెస్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్గా మనం క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ గురించి, ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. సో మరొకసారి ఈ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఈ లూప్ ఏదైతే ఉందో అది మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది. అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో అది కొంత ప్రాసెస్ అయిన తర్వాత అవుట్పుట్ కింద అది జనరేట్ అవుతుంది. సో ఈ అవుట్పుట్ అనేది మనకి కావాల్సిన విధంగా వచ్చిందా రాలేదా అనేది ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇన్పుట్కి ఇస్తే దాన్ని మనం క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటున్నాం. ఓకే, సపోజ్ మనం ఒక ఇన్పుట్ ఇచ్చాం. సపోజ్ ఒక 10 యూనిట్స్ మనం ఇన్పుట్ ఇచ్చాము. సో అది ప్రాసెస్ అయిన తర్వాత 100 యూనిట్స్ అవ్వాలి. కానీ సమ్ మాల్ ఫంక్షన్ వల్ల కానీ లేదా ప్రాసెస్ ఎర్రర్ వల్ల కానీ అది 90 యూనిట్స్ అయింది. సో మనకు అక్కడ 10 యూనిట్స్ అనేవి తక్కువ. ఓకే, ఇక్కడ మనం ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్ 90 యూనిట్స్ వచ్చింది. ఈ 90 యూనిట్స్ మనం 100 యూనిట్స్ చేయాలి అంటే మనం ఫీడ్బ్యాక్ 90 యూనిట్స్ వచ్చింది అని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ ఇన్పుట్కి వెళ్తే సో అక్కడ కరెక్షన్ అనేది జరిగి ఇక్కడ 100 వచ్చేలాగా మనకి ఈ యూనిట్ అనేది చేస్తుంది. సో ఇదే మనకి క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. అంటే ఒక ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. కంట్రోల్ సిస్టమ్ ఇన్ విచ్ ద అవుట్పుట్ హ్యాస్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ది ఇన్పుట్ క్వాంటిటీ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ఇన్పుట్ క్వాంటిటీ విల్ అడ్జస్ట్ ఇట్ సెల్ఫ్ బేస్డ్ ఆన్ అవుట్పుట్ జనరేటెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ క్లోజ్డ్ లూప్ కంట్రోల్. అంటే అవుట్పుట్ ఏదైతే ఉందో దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఇన్పుట్ మీద ఉంటుంది. ఓకే, మన అవుట్పుట్ అడ్జస్ట్ చేయడం కోసం, కరెక్ట్గా రావడం కోసం ఇన్పుట్ని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ క్వాంటిటీని బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్. ఈ ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తే దాన్ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేయాలి. ఓకే, సో ఇది మనకి క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. ఇప్పుడు దాని యొక్క అడ్వాంటేజెస్ చూస్తే క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్ ఆర్ మోర్ యాక్యురేట్ ఈవెన్ ఏ ప్రెజెన్స్ ఆఫ్ నాన్ లీనియారిటీ. ఇక్కడ మనం ఇచ్చే ఇన్పుట్ లీనియర్గా లేకపోయినా సరే, ఓకే, ఈ ప్రాసెస్ అంతా లీనియర్గా లేకపోయినా సరే ఈ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఏంటి, మన ఫీడ్బ్యాక్ ఉండడం వల్ల యాక్యురేట్గా పనిచేస్తుంది. అంటే అవుట్పుట్ అనేది యాక్యురేట్గా వస్తుంది. హై యాక్యురేట్ యాజ్ ఎన్ ఎర్రర్ అరైజింగ్ ఈజ్ కరెక్టెడ్ డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ సిగ్నల్. సపోజ్ ఈ ప్రాసెస్లో ఏదైనా ఎర్రర్ వచ్చి ఈ అవుట్పుట్లో మనకి సరిగ్గా రాకపోతే ఈ ఫీడ్బ్యాక్ ఉండడం వల్ల కూడా మనకి ఇన్పుట్ని అడ్జస్ట్ చేసి అవుట్పుట్ని కరెక్ట్గా మనం తీసుకురావచ్చు. అందుకే హైలీ యాక్యురేట్ అని చెప్తున్నారు. ఈ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ యొక్క బ్యాండ్ విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, దాని యొక్క రేంజ్. సో ఎప్పుడైతే మనకి ఆటోమేటిక్గా అవుట్పుట్ ఎంతైతే రావాలో అంతే వస్తుందో ఈ ఫీడ్బ్యాక్ సిగ్నల్ వల్ల, సో మనం ఏంటి ఆటోమేషన్ని దీన్ని యూజ్ చేసి డెవలప్ చేయొచ్చు. అంటే ఇది ఆటోమేషన్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ సెన్సిటివిటీ, ఆ సిస్టమ్ యొక్క సెన్సిటివిటీ ఏదైతే ఉందో అది తక్కువైనా సరే ఆ సిస్టమ్ని స్టేబుల్గా ఉంచుతుంది. ఓకే, అండ్ దిస్ సిస్టమ్ ఈజ్ లెస్ ఎఫెక్టెడ్ బై నాయిస్. సో మనకి ఎప్పుడైతే ఈ సిస్టము కంపాటబుల్గా ఉందో అక్కడ ఏంటి అంటే ఆ నాయిస్ ఏదైతే ఉందో దానివల్ల ఈ సిస్టమ్ అనేది అంత ఎఫెక్ట్ అవ్వదు. సో ఇవి మెయిన్ అడ్వాంటేజెస్. సో ప్రతిదానికి అడ్వాంటేజెస్ ఉన్నట్టే డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది కదా. సో ఇదేంటి అంటే డిసడ్వాంటేజ్లో ఈ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అనేది కొంచెం కాస్ట్లీ. ఎందుకు అంటే మనకు ఫీడ్బ్యాక్ సిగ్నల్ తర్వాత ఇక్కడ కరెక్షన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. దే ఆర్ కాంప్లికేటెడ్ టు డిజైన్. సో ఇది డిజైన్ కూడా
తయారు చేయడం కొంచెం కాంప్లికేటెడ్. రిక్వైర్డ్ మోర్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా అవసరం అవుతుంది ఈ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్కి. ఫీడ్బ్యాక్ లీడ్స్ టు ఆసిలేటరీ రెస్పాన్స్. సో ఎప్పుడైతే మనకి ఫీడ్బ్యాక్ ఇక్కడ ఇచ్చిందో, సపోజ్ ఇక్కడ మనకి 90 వచ్చింది, సో 100 రావాలని ఈ ఫీడ్బ్యాక్ ఇక్కడికి మనకి ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, ఇక్కడ సమ్ ఆసిలేటరీ అంటే ఒక్కొక్కసారి 90 వస్తుంది, ఒక్కొక్కసారి 91 వస్తుంది. సో దాన్ని ప్రతిసారి అడ్జస్ట్ చేయమని చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా ఏంటి అంటే ఇన్పుట్ ఏమవుతుంది, కొంచెం ఆసిలేట్ అవుతుంది, అంటే ఫ్లక్చువేట్ అవుతుంది. ఓవరాల్ గెయిన్ ఈజ్ రెడ్యూస్డ్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్. సో మనం ఫీడ్బ్యాక్ ఉండడం వల్ల, ఇవ్వడం వల్ల కంటిన్యూస్గా ఈ ఇన్పుట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడుతుంది. స్టెబిలిటీ ఈజ్ ద మోర్ మేజర్ ప్రాబ్లమ్ అండ్ మోర్ కేర్ ఈజ్ నీడెడ్ టు డిజైన్ ఏ స్టేబుల్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. సో ఎప్పుడు కూడా మనకి ఇన్పుట్ అనేది స్టేబుల్గా ఉండాలి. ఓకే, మనం ఎప్పుడైతే ఈ ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు ఇస్తున్నామో ఇక్కడ స్టెబిలైజేషన్ అనేది ఉండదు. సో ఆ స్టెబిలైజేషన్ అనేది మనం తీసుకురావాలి అంటే ఎప్పటికప్పుడు దాన్ని కేరింగ్గా చూసుకుంటూ, సో దానికి కావాల్సిన మెయింటెనెన్స్ అనేది ఆ సిస్టమ్కి ఇస్తే సో మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వవు, లేదు అంటే మనకి మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి స్టెబిలిటీలో. సో ఇవి మెయిన్గా క్లోజ్డ్ లూప్ యొక్క కంట్రోల్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.